బద్వేల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూములు కబ్జా జరిగాయి. కాశీనాయన నుంచి అట్లూరు మండలం దాకా భూముల కబ్జా గురించి లోకేష్ గారు చాలా స్పష్టంగా ఎన్నికల కంటే ముందు పాదయాత్రలో చెప్పారు. వీటన్నిటినీ వెలికి తీస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో బద్వేల ఆర్డీఓ గారు కొంత కృషి ఫలించిందని చెప్పాలి. ఒక 3-4 వేల ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుండమని చెప్పి చెప్పారు. కానీ 50,000 ఎకరాల దాకా అసైన్మెంట్ కమిటీకి సంబంధం లేకుండా రికార్డులలో ఎక్కింది. ఈ భూమి ఒక్క విఆర్ఓనే పూర్వామెల్లో కాపురం ఉంటున్నాడు. ఒక ఆయన పెట్రోల్ బంక్ ఉంది ఆయనకు. ఒక విఆర్ఓ 50 కోట్ల రూపాయలు ఆయనకు సంపాదన వనకూడిందంటే ఎన్ని వేల ఎకరాలు రికార్డులో ఎక్కిస్తే 50 కోట్ల రూపాయలు ఆయనకు వచ్చింది. మొత్తం రికార్డింగ్లో అంటే సాస్టుపల్లె, అక్కంగుంట్ల, ముడుగుందరపల్లె, ఇటుకలపాడు, అంటే ఎమ్మెల్సీ వాళ్ళ ఊరు, ఈ వీటన్నిటిల్లో రికార్డులలో భూములు ఎక్కించినటువంటి బాపత ఆ విఆర్ఓ అది కాదా? ఈ రోడ్డు కూడా ఆ విఆర్ఓ ప్రభుత్వం మారినా ఆ విఆర్ఓ సెకండ్ ఆర్డీఓగా అక్కడ చలామణి అవుతా ఉన్నాడు. మరి ఉదాహరణకు బద్వేల్ చుట్టూరు ఉన్నటువంటి మండలాలు 4 మండలాలు, ఈ పక్క తెలుగుగంగ, ఆ పక్క సోమేశ్వరం రావడంతో మొత్తం గ్రామాలంతా మునక ప్రాంతం ఇది కావడంతో బద్వేలుకి షిఫ్ట్ అయ్యారు. 70% ఉన్నటువంటి బద్వేలు పట్టణంలో ప్రభుత్వ భూమి ఒక్కసారిగా రేటు కడప కంటే ఎక్కువ పెరిగింది. పోయిన 5 సంవత్సరాలలో ఒక్క ఎన్జిఓ లేఅవుట్లోనే 22 రోడ్లను ఆక్రమించారు. 50 నుంచి 60 కోట్ల రూపాయల ఆస్తి అది. మేము పోయిన మే 2వ తేదీన పులివెందులకు చెందిన గోపారంలో పనిచేస్తున్నటువంటి 111 రెడ్డి గారికి కంప్లైంట్ చేస్తే నేను విజిట్ చేస్తాను, వీటిను వదిలిపెట్టను అని చెప్పి మే 2వ తేదీన చెప్పాడు. ఇప్పటి వరకు విజిట్ చేయలే. ఎవరు ప్రయోజనాలు కాపాడడానికి ఆయన విజిట్ చేయలేదో మాకు తెలియాలి. అదేవిధంగా పులివెందులో 15 సంవత్సరాలు, పోయిన 5 సంవత్సరాలు పనిచేసినటువంటి నరసింహారెడ్డి గారు అక్కడ కమిషనర్. ఇద్దరు అంటే దాయాదులు. ఒక ఆయనేమో చైర్మన్, వాకమల్ల రాజగోపాల్ రెడ్డి వైసీపీ చైర్మన్, వాకమల్ల నరసింహారెడ్డి కమిషనర్. మరి మీ ఇద్దరి మధ్య ఏ అవగాహనతో రోడ్లను ఆక్రమిస్తూ ఉంటే గమ్మునుండరు? శ్మశానాన్ని ఆక్రమించారు దళితులది. గుంతపల్లె రెవెన్యూ పొలంలో 630/1 సర్వే నెంబర్లో ఎకరా, ఆ పక్కన ఉన్నటువంటి లేఅవుట్ ఎవరిది అది? ఆ లేఅవుట్లో కలుపుకుంటా అంటే మీరెందుకు గమ్మునుండరు? దాని పక్కనే ఉన్నటువంటి ఒక ల్యాండ్ చుట్టూరు పారివాడ కడతా ఉంటే మున్సిపల్ టౌన్ ప్లాన్ వాళ్ళు ఏం చేస్తూ ఉండరు? అది మిలిటరీ పటా అని చూపిస్తే మీరు ఎట్లా అంగీకరించారు? వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము పోయిన సోమవారం డిఆర్ఓ గారిని కలిసాం. రేపు విజిట్ కూడా పోతా ఉన్నాం, ఆర్డీఓ గారిని కూడా కలవడానికి పోతా ఉన్నాం. ఈ రకమైనటువంటి కబ్జాను ఇప్పటి వరకు లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని ఎందుకు పట్టుబట్టడం లేదు? అక్కడ ఇన్ఛార్జి ఎందుకు దీన్ని తేల్చాలని చెప్పి అడగటం లేదు? ఎందుకు అలాంటి అధికారులను అక్కడికి తీసుకొచ్చారు? వైసీపీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళను ఎందుకు సహకరిస్తూ ఉన్నారు? దీని మీద కలెక్టర్ గారు ఆలోచించాలి, జేసీ గారు ఆలోచించాలి, ఆర్డీఓ గారు ఆలోచించాలి, అధికార పార్టీ దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. 15 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. వీళ్ళ మీద ఎందుకని చర్యలకు పోవటం లేదు? వీళ్ళుంటే ఇది సవ్యంగా న్యాయం జరుగుతుందా? అక్కడ ఉన్నటువంటి కాలువలు లోతు వంక ఒక్కరికే నోటీస్ ఇచ్చి మరి లోతు వంకను కబ్జా చేసిన వాళ్ళ అందరికీ ఎందుకు ఇవ్వలేదు? లోతు వంక అంటే బాక్రాపురం చెరువులోకి నీళ్లు పోకుండా అడ్డుకోవడంతో దళితుల ఇళ్ల మీద నీళ్లు పడతా ఉన్నాయి. 3 అడుగులు లోతు మా ఇల్లు కూడా మునిగిపోయింది దాంట్లో. ఈ రకంగా దుర్మార్గం జరుగుతూ ఉంటే
అడిగితే కేసులు పెడతా ఉన్నారు. రిప్రజెంటేషన్ చేస్తే మా విధులకు ఆటంకం. ఒక సాకరామ అయ్యా నా ఇండ్లునే 20 ఏళ్ళ ఉంచాడా, గుడ్డలు దొంకుంటాడు ఉండాను అని చెప్తే నా కారు కడ్డం వస్తావా అని చెప్పి కేసు పెడతారా? అయ్యా మా ఇండ్లు మునిగిపోయిందని మేము రిప్రజెంటేషన్ చేస్తే కేసు పెడతారా? ఎవరికి చెప్పుకోవాలి? మండల మేజిస్ట్రేట్ దగ్గరికి పోతే ఆ రకంగా వ్యవహరించా, కమిషనర్ దగ్గరికి పోతే ఈ రకంగా వ్యవహరించా. అంటే బద్వేల్లో పులివెందలాగా ఎవరు అడగకూడదని కోరుకుంటాడరా మీరు? దీన్ని అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కాబట్టి మీడియాలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, పేదలు అందరూ సహకరించాలని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గము ఎస్సీకి కేటాయించినారు. అక్కడ ఎమ్మెల్యే ఎస్సీ ఉంటారు. కాబట్టి విషయం ఏమంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ప్రతిపక్షాల ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే పవర్ లేదు అక్కడ. దానికి ఒక అగ్రకులాడుడే ఉంటాడు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంటు ఇన్ఛార్జి వాళ్ళు కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళే. పోటీ చేసిన వాళ్ళు ఎస్సీలైనా కూడా పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉంటే అది విషయం మీకు తెలిసిందే. ఇంకో విషయం ఏమంటే బద్వేల్ నియోజకవర్గంలో మా కడప జిల్లాలో అత్యంత ప్రభుత్వ భూమి ఉంది అక్కడ. కాబట్టి అక్కడ భూమి విలువ పెరుగుతూ ఉంది. బద్వేలు మా నగరం పెరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పటి నుంచి కూడా భూమి విలువ ఎక్కువ ఉన్నాయి. అక్కడ అప్పర్ క్యాస్ట్ వాళ్ళ యొక్క డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఇది సందుగా రెవెన్యూ అధికారులు అయితేమి, అక్కడ ఈ మధ్య మున్సిపాలిటీ అయింది కాబట్టి మున్సిపల్ చైర్మన్ కూడా అక్రమాలకు పాల్పడినట్టు మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు దానిపైన మన సోమవారం కూడా డిఆర్ఓ గారు కూడా మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇమ్మీడియట్గా రెవెన్యూ అధికారులు కానీ తర్వాత ఈ మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా. చేయకపోతే ప్రజా సంఘాల తరఫున, అన్ని రాజకీయ పార్టీల తరఫున మేము ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.